మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. త్వరలో జరగనున్న ఏపీ మంత్రివర్గ విస్తరణలో పల్నాడు జిల్లాకు మంత్రి యోగం పట్టనుందా? ఇప్పటికే 4 సార్లు గెలిచిన ఆ ఎమ్మెల్యేనే ఆ పదవిని వర్తించనుందా? గతంలో చేజారిపోయిన మినిస్ట్రీ ఈసారి ఖచ్చితంగా దక్కుతుందా? ఇందుకు ఆ ఎమ్మెల్యే తెగింపు, పార్టీ పట్ల అతనికున్న గౌరవమే కారణమా? మంత్రి పదవి దక్కితే పల్నాడు జిల్లా రూపురేఖలు మారినట్లేనా? ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎందుకంత ప్రత్యేక? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాల, మాచల్ర నియోజకవర్గాలు ఏర్పడింది మొదలు ఇప్పటి వరకు ఇక్కడి నుండి మంత్రులు అయిన వారే లేరు. మొన్నటి కాంగ్రెస్ అయినా, నిన్నటి వైసీపీ అయినా, ఇప్పటి టీడీపీ అయినా అధికారంలో ఉన్న ప్రతిసారి మాచల్ర, గురజాల నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. పల్నాడు పేరుతో నర్సరావుపేట, చిల్కలూరుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారే తప్ప అసలు చారిత్రకంగా పల్నాడు అని గుర్తించిన మాచల్ర, గురజాల నియోజకవర్గాలకు మాత్రం ఇప్పటికీ ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ అసంతృప్తి అక్కడి ప్రజల్లో బాగా ఉంది. మాచల్ర నుండి 4 సార్లు వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, గురజాలకు సుదీర్ఘ కాలం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావుకు ఈ విషయంలో ఇప్పటిదాకా అన్యాయమే జరిగిందన్న భావన వ్యక్తమవుతూనే ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్ సాకుతో ఇప్పటి వరకు ఈ ఇద్దరికి ఆయా పార్టీలు మంత్రి పదవిని కేటాయించలేదు. మంత్రి పదవికి అన్ని రకాలుగా ఎరపతినేని అర్హుడు అనే మాట సొంత పార్టీలోనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా అంగీకరిస్తారు. అందరిలా ఆయన రాజకీయ జీవితం సాఫీగా సాగలేదు. పల్నాడులో ఫ్యాక్షన్ ప్రతిఘటిస్తున్న సమయంలో ఎరపతినేని శ్రీనివాసరావు తండ్రి ఎరపతినేని లక్ష్మయ్య ఆ ఫ్యాక్షన్ ను ధీటుగా ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు 1994లో గురజాల సీటును ఎరపతినేని శ్రీనివాస్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి గురజాలలో ఎరపతినేని శకం ప్రారంభమైంది. మొత్తం 7 సార్లు ఆయన ఇక్కడి నుండే పోటీ చేశారు. అవతల అభ్యర్థులు మారడమే కాని ఎరపతినేనికి ఆ పార్టీ గురజాలను సుస్థిర స్థానం చేసింది. రాజకీయ ఎదుగుదల సహించలేదని అదే పార్టీకి చెందిన కొందరి కారణంగా 3 సార్లు ఓటమి పాలవాల్సి వచ్చింది. అవతల అభ్యర్థులు మారడమే కాని ఎరపతినేనికి ఆ పార్టీ గురజాలను సుస్థిర స్థానం చేసింది. రాజకీయ ఎదుగుదల సహించేది లేదని అదే పార్టీకి చెందిన కొందరి కారణంగా 3 సార్లు ఓటమి పాలవాల్సి వచ్చింది. ఒకానొక దశలో చాలా అనుమానాలకు కూడా గురి అయ్యి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాజకీయంగా ఒడిదొడుకులను ఎరపతినేని శ్రీనివాస్ ఎదుర్కొన్నారు. పోటీ చేసిన తొలిసారే అప్పటి వరకు ఉన్న మెజారిటీ రికార్డులన్నీ బద్దలు కొట్టారు ఎరపతినేని శ్రీనివాసరావు. 1994లో తొలిసారి ఎరపతినేని పోటీ చేశారు. 23,967 ఓట్ల మెజారిటీతో గెలుపొంది సత్తా చాటారు. రెండోసారి 1999 ఎన్నికల్లో పోటీ చేసిన ఎరపతినేని 131 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004లోనూ ఊహించని విధంగా నిరాశ ఎదురైంది. వరుసగా 2 సార్లు ఓడిపోయినా 2009 ఎన్నికల్లో మళ్లీ టికెట్ దక్కించుకున్నారు. 2 సార్లు కొద్దిలో విజయాన్ని కోల్పోయిన ఎరపతినేని ఈసారి దక్కించుకున్నారు. 2019, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలుపు తరువాత కేబినెట్ లో స్థానం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ నిరాశ ఎదురైంది. అయినప్పటికీ కుంగిపోలేదు. పార్టీకి విధేయుడిలా పనిచేసుకుంటూ పోయారు. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఎరపతినేని ఘోరంగా ఓడిపోయారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. చాలా మందిలా నియోజకవర్గం వదిలిపెట్టి దూరంగా ఉండలేదు. 5 ఏళ్లు అప్పటికీ అధికార పక్షంపై అలుపెరగని పోరాటం చేశారు. 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఉన్న మెజారిటీ రికార్డును బద్దలు కొట్టారు. 29,500కు పైగా ఓట్ల బంపర్ మెజారిటీతో గెలుపొందారు.
నిజానికి పార్టీ అధినాయకత్వం దగ్గర ఎరపతినేనికి మంచి పేరు ఉండడం వెనుక చాలా కారణాలున్నాయి. 2014 ముందు జరిగిన రాష్ట్ర విభజన వివాదంలో చంద్రబాబు నాయుడుపై వచ్చిన వ్యతిరేకతను వాడుకోవాలని అప్పటి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. కానీ దీన్ని తిప్పుకొట్టడంలో ఎరపతినేని విజయం సాధించారు. వస్తున్న మీకోసం పాదయాత్రకు సిద్ధమైన సమయంలో రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం చేశారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మా అధినేతపై రాళ్లు వేసి ఎలా తిరిగి వెళ్తారో చూద్దామని, బాబును తాకాలంటే తనను దాటి వెళ్లాలంటూ ఎరపతినేని చేసిన హెచ్చరికలు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాయి. పాదయాత్ర ప్రారంభ స్థలం తన నియోజకవర్గమే కావాలని, ఎలాంటి ఆటంకం లేకుండా మొదలు పెట్టాలని చంద్రబాబును కోరారు. ఇందుకోసం 250 మంది యువకులతో ఎరపతినేని యూత్ ఫోర్స్ పేరిట ఒక దళాన్ని స్థాపించారు. యూత్ ఫోర్స్ తో చంద్రబాబు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసేలా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. కులమతాలకు అతీతంగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ఆ పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మారిపోయాడు. సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన క్యాడర్ను, నియోజకవర్గ ప్రజలను వదలలేదు. పసుపు కుంకుమ పేరుతో మహిళలకు ఆర్థిక సహకారం అందించారు. అప్పుల పాలైన కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న చాలా కుటుంబాలకు పెద్దన్నగా నిలబడి ఇంటి పట్టాలు ఇప్పించారు. ఇంటి నిర్మాణానికి సహకరించారు. రైతుల కోసం రైతు మేళా, నిరుద్యోగుల కోసం జాబ్ మేళా పెట్టి 2 వర్గాలను ఆకట్టుకున్నారు. ఇలాంటివే చాలానే ఉన్నాయి. అందుకే అధినేత దృష్టిలో ఎరపతినేని ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో ఎరపతినేనికి చోటు ఖచ్చితంగా ఉంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాల రూపురేఖలు మారతాయని ఆశిస్తున్నారు పల్నాడు వాసులు.